హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును. హల్లెలూయా. ప్రతిదీ మనకి సాధ్యమండి. ఈరోజు మనం నమ్మిన ప్రతిదీ మనం పొందుకొనును గాక. మనం విశ్వసించిన ప్రతిదీ మనం పొందుకొనును గాక. ఆమేన్. ఎలాగంటే మనం ఏం నమ్మాలా? ఎప్పుడైతే మన కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు మార్చి తిరిగి లేచున్నాడో, మన యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతి మనకు అనుగ్రహించినాడో, ఆయన ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క విషయంలో మనకి విజయాన్ని అనుగ్రహించాడు. ప్రతి ఒక్క విషయంలో మనకు బయటకు వచ్చే మార్గాన్ని ఆయన మనకి ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు మనం ప్రతి దాంట్లో నమ్మాలా. నేను ఈ విషయంలో విజయం పొందుతాను, ఈ విషయంలో నేను బయటకు వస్తాను, నేను ఏదైనా చేయగలను, నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా నేను ప్రతి విషయంలో విజయం పొందగలను. ఎప్పుడైతే దృఢమైన నమ్మకంతో నువ్వు ఉంటావో, బలమైన విశ్వాసంతో నువ్వు ఉంటావో, ఆ విశ్వాసం ద్వారా నువ్వు ప్రతిదీ పొందుకుంటావు. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే అడుగుడే నీకు ఇవ్వన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి అడుగుదాము, సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇది తండ్రి నమ్మట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యము అన్నాం తండ్రి. ఇది కదా మేము నమ్ముచున్నాం తండ్రి, మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు తండ్రి ఈ వాక్యాన్ని వింటూ తండ్రి ఈ వాగ్దానాన్ని తీసుకుందండి. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ఏకీభించిన ప్రతిదీ వారు పొందుకొను కాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి విశ్వాసం ద్వారా అడుగుడే మీకు మనం అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఏ యొక్క అవసరం ఉన్నదో ఆ అవసరంతో ప్రతిదీ పొందుకొను కాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ఆర్థిక ఇబ్బంది ఏంటంటే ఆర్థిక సమృద్ధిగా మారుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అలా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.